గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు అద్భుతకరుడి దగ్గరికి నడిపించాలి. మాటి మాటికి అద్భుతాలు అక్కర్లా. మరీ నువ్వు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు అద్భుతం కావాలి. అద్భుతాలు ఎవరికంటే అన్యులకి, మనకి కాదు. మీరు దీన్ని నమ్మరా? నమ్మితే మీకు అద్భుతం దేనికి? క్రీస్తుని నమ్మరా మీరు? నమ్మితే మీకు అద్భుతం దేనికి? చెప్పలేదు ఆయన చూడక నమ్మిన వారు ధన్యులని. ఎందుకు మీకు అద్భుతాలు? ఎన్నో అద్భుతాలు పొందుంటారు మీరు ఈ పాటికే. మీరు ఈ మధ్య చర్చిల్లో సాక్ష్యాలు చెప్తున్నారు కదా, యేసు లేని సాక్ష్యాలు. నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు 20 లక్షల వ్యాపారం దొరికింది సడన్ గా, హల్లెలూయా. నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత మావాడి కడుపులో కణితి మాయమైపోయింది, హల్లెలూయా. నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత, అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఫలాంది బాగైపోయింది, హల్లెలూయా. యేసు లేని సాక్ష్యాలు, అయ్యగారిని పైకెత్తే సాక్ష్యాలు, చర్చిని పైకెత్తే సాక్ష్యాలు మీరు వింటున్నారుగా విపరీతంగా. ఒకప్పుడు సాక్ష్యం అంటే యేసును పైకి లేపే సాక్ష్యం. ఆయన అన్నాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరు అన్నాడు తప్ప అయ్యగారికి చర్చికి కాదు సాక్ష్యాలు. ఈరోజు ఆశ్చర్యకరుణ్ణి అద్భుతకరుణ్ణి మర్చిపోయినటువంటి అద్భుతాల వెంపర్లాట.